ప్రపంచ రాజకీయాల్లో కొన్నిసార్లు ఆర్థిక విధానాలు సంఖ్యలతో నడుస్తుంటాయి, ఇక కొన్నిసార్లు సిద్ధాంతాలతో నడుస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం టోన్తో కూడా నడుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరూపించారు. స్విట్జర్లాండ్పై 30% టారిఫ్ విధించి అది చాలా తక్కువ అని చెప్పిన ఆయన ఒక ఫోన్ కాల్ తర్వాత ఆ సంఖ్యను 39%కి పెంచేశారని గర్వంగా ప్రకటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కారణం, ఆ దేశ నేత మాట్లాడిన తీరు తనకు నచ్చలేదట. స్విట్జర్లాండ్పై ట్రంప్ ఇటీవల టారిఫ్ పెంచారు. దీంతో ఇదే విషయంపై మాట్లాడటానికి స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలు కరీన్ కెల్లర్ సట్టర్ ట్రంప్కు ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ టారిఫ్ను మరో 9% పెంచారు. అయితే టారిఫ్ పెంచిన వెంటనే ఆ దేశ ప్రధాని ఫోన్ చేస్తారని అనుకున్నానంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ స్విట్జర్లాండ్కు ప్రధాని లేరన్న విషయం మాత్రం ఆయనకు స్పష్టంగా తెలియకపోవడం గమనార్హం. ఒక దేశ పరిపాలనా వ్యవస్థ గురించి క్లారిటీ లేకపోయినా ఆ దేశంపై టారిఫ్లను పెంచడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదన్నట్టు మాట్లాడారు ట్రంప్. ఇక స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలు, మాది చిన్న దేశం సార్, మేము భరించలేమని పలుమార్లు చెప్పారని ట్రంప్ చెబుతున్నారు. అదే ఆయనకు నచ్చలేదట. ఆమె అగ్రెసివ్ టోన్కే 9% టారిఫ్ అదనంగా జోడించారని ట్రంప్ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమెరికాతో $42 బిలియన్ల ట్రేడ్ డెఫిసిట్ ఉందని ట్రంప్ గట్టిగా చెబుతున్నారు. చిన్న దేశం కావచ్చు, కానీ లోటు పెద్దది అని వ్యాఖ్యానించారు. అయితే ఒక ఫోన్ కాల్లో పదే మేము చిన్న దేశం అని చెప్పడం ఆయనకు ఇష్టం లేకపోవడంతో తగ్గించాల్సిన టారిఫ్ను పెంచేశానని చెప్పడం అంతర్జాతీయ వాణిజ్య చర్చలు ఇకపై కాలిక్యులేటర్తో కాకుండా కాల్ టోన్తో నడుస్తాయన్న ప్రశ్నను తెరపైకి తెచ్చింది. స్విట్జర్లాండ్ను ఆల్ట్రా చిక్, ఆల్ట్రా పర్ఫెక్ట్ దేశమని పేర్కొంటూనే మేము అనుమతించాం కాబట్టే వారు డబ్బు సంపాదిస్తున్నారని ట్రంప్ మరో హైలైట్. ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థలో ఒకటైన దేశాన్ని ఒక ఫోన్ సంభాషణ ఆధారంగా రిపాప్ చేస్తున్నారనే వ్యాఖ్య చేయటం ట్రంప్ స్టైల్ డిప్లొమాసీకి మరో ఉదాహరణగా మారింది.